ಎಲ್ಲ ಕಡೆ ಬಾಂಬ್ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ರು. ಬ್ಲಾಸ್ಟ್ ಆದ್ರೆ ಬಿಲ್ಡಿಂಗ್ ಮಣ್ಣಾಗಿ ಬಿಡ್ಬೇಕು. ಎಗಿರೋ ಕೊಕ್ಕೆನ ತಗತೋಂ ತಕತರಿ ಗಿಟತೋಂ ತಕತರಿ ತಗತೋಂ ತಕತರಿ ಗಿಟತೋಂ ತಕತರಿ ಗಿಟ ಗಿಟ ತಗತೋಂ. అయ్యో ఏమైంది? ఇంటికి తాళం వేసింది. మనం సినిమా రేంజ్ లో ప్లాన్ చేసుకొని వస్తే సీరియల్లో ఎపిసోడ్ బ్యాన్ అయినట్టు తాళం వేసింది. ఇప్పుడు ఏం చేద్దామే? సౌందర్య నువ్వు వచ్చేవే. ఇవాళ వాడి టైం బాగుండి బతికిపోయాడు. సౌందర్యని ఎవరో పిలిచారే. ముందు వెనక్కి తిరిగి చూడవే. ఎవరు నువ్వు? ఏం కావాలి? భయపడకుండా సమాధానం చెప్పు సౌందర్య. సరే సరేనా? హలో, నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? విశ్వం గారి కోసం వచ్చాను. విశ్వం గారా? వాడిని ఇలా కూడా పిలుస్తారా? విశ్వం గారు చాలా మంచివారని చెప్పారు. అవునవును, మంచోడని గూగుల్లో టైప్ చేస్తే విశ్వం పేరే వస్తుంది. విశ్వం లేడు, నువ్వు వెళ్ళొచ్చు. మీరు? నేను వాడి నెత్తి మీద, అదే వాడి ఇంటి మేడ మీద ఉంటానులే. అయినా అవన్నీ నీకెందుకు? నువ్వు వెళ్ళో. సార్ సార్ పనిపిస్తారని చాలా దూరం నుంచి ముగ్గురం వచ్చాం సార్. అది పల్లెటూరు నుంచి వచ్చాం. ఓ, పల్లెటూరు నుంచి వచ్చావా? అవును సార్. కనీసం ఆయన ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. ఏయ్, ఫోన్ నెంబర్ లేదేం లేదు, వెళ్ళు. ఏయ్ రా. అతనితో మాట్లాడిస్తా. ఎలా? ఫోన్లో. నెంబర్ లేదన్నారు? అదేంటో మత్తెక్కించి నీ కళ్ళలోకి చూస్తే నిజం బయటికి చెప్పాలనిపించింది. చెప్పండి. అవును, నేను అంతగా మత్తెక్కిస్తున్నానా? చిక్కిస్తున్నావు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ చేయండి. ఏంటి ముద్దా? ముద్దు కాదురా, తర్వాత నేను గుద్దిన చుట్ట గుద్దకుండా గుద్దుతాను రా. కాదు, ఫోన్ చేయండి. సరే చేస్తాను. సచిన్ చెప్పరా. అరే మామా, నీకోసం ఒక అమ్మాయి వచ్చింది. ఏంట్రా నువ్వు అనేది? ఒక అమ్మాయికి పని కావాలంట. ఆ పని మీద పని కట్టుకుని నీ ఇంటి దగ్గరకు వచ్చింది. అమ్మాయా? అవునురా. ఈమె కాదు, దీంతో పాటు ఇంకా ఇద్దరు గుంటలు కూడా ఉన్నారంట. నీ నంబర్ అడుగుతున్నారు. మరి ఆలోచిస్తున్నారంటరా. ఇచ్చే. ఇంతకీ నువ్వు మాట్లాడుతున్న ఫిగర్ ఎలా ఉంది?